డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 20 అక్టోబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో ఉంటుందండి. అలాగే 27 అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. 3 నవంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఓకే. 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్. విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే. వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్. దాని గురించి వివరణ ఇస్తాను. ప్రీవియస్గా ఒక వీడియో చూసాను మీద, నేను నాగరాజ్ గారి కాంబినేషన్లో మంచి చెడు అనేది ఏముండదు, అనుభూతి మాత్రమే ఉంటుంది. చాలా డీప్ మీనింగ్ ఉంది అందులో. ఫస్ట్ విన్నప్పుడు పెద్దగా అనిపించకపోయినా చాలా డీప్గా ఒక ఎపిసోడ్ ఒక 2-3 టైమ్స్ మనం వాచ్ చేసినా, క్లియర్గా విన్నా, ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫలితం కావచ్చు, ఆ మంచి చెడు ఏదైతే ఉంటుందో బ్యాడ్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మనిషిని ముందుకు నడిపిస్తుంటుంది. అది రియలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్. చాలా డెప్త్ ఉంటుంది కదా మా సబ్జెక్ట్. ఎలా అంటారంటే, ఏ విధంగా ఒక మనిషి సబ్కాన్షియస్గా ముందుకు వెళ్ళేటప్పుడు, మైండ్లో ఒక పని మీద ధ్యాస పెట్టినప్పుడు మంచి చెడు అనేది లేకుండా ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఎలా సృష్టిని నమ్మి ముందుకెళ్ళాలి అంటారు అసలు? మీరు సృష్టిని నమ్మి ముందుకెళ్ళాలన్నారు కాబట్టి ఇక్కడ మనం ఋతంబర ప్రజ్ఞ గురించి చెప్పుకుందాం. ఋతంబర ప్రజ్ఞ విశ్వజ్ఞాన కోశం అని చెప్పేసి, ఇప్పుడు మీరు మార్నింగ్ వచ్చేటప్పుడు మీ సార్కి అన్ని ఏర్పాట్లు చేసేసి, పిల్లలకి అన్ని ఏర్పాట్లు చేసేసి పంపించేశారు, ఆఫీస్కి అవన్నీ పంపించేసి. ఆ తర్వాత మీరు రెడీ వచ్చారు. ఇక్కడ మీ వర్క్ ఏదో మీరు చేస్తున్నారు, కానీ మధ్యలో మీ ఆయన గురించి కానీ మీ పిల్లల గురించి గుర్తుకొస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది సార్. సరే, సాయంత్రం 5 అయిపోయింది. సాయంత్రం 5 గంటలకు పిల్లలు ఇంటికి రావాలి, మీరేమో ఇక్కడ ఉన్నారు, అవునా కదా? అక్కడ అవన్నీ ఏర్పాట్లు చేసినా మీ మనసు ఇప్పుడు పిల్లలు వచ్చారు, ఓకేనా? రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడా లేదా, అక్కడ పెట్టొచ్చాను వాడు చేసుకున్నాడా లేదా, మనిషికి కూడా చెప్పొచ్చేసాను రాగానే పిల్లలు కొద్దిగా చూసుకోమని. వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు, అంతా చేస్తున్నారు. అయినా సరే మీ మైండ్ అక్కడనే ఉందా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే వాడు సరిగా చేయడు, ఇబ్బంది పడతాడు, ఉన్నాడో లేదో, తిన్నాడో లేదో, వాడికి ఆ కూర ఇష్టం లేదు, మరి తింటాడో లేదు, ఇవి ఆలోచన. మనం ఇక్కడ మన పనిలో ఉన్నాను అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఇక్కడ ఉండి ఆ దృశ్యాన్ని చూడగలుగుతున్నారు. మీకు అక్కడ పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. వాడు డ్రెస్ కనిపిస్తుంది, వాడు ఎలా యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి, మీ పాప కానీ బాబు కానీ. అలాగే మీ సార్ గురించి కూడా మీకు కొన్ని యాక్టివిటీస్, ఈ టైంకి వస్తారైనా, వచ్చే ముందు ఇవి తీసుకొస్తాడు, పిల్లల్ని నేను వెళ్ళేలో పిల్లల్ని సర్చ్ చేస్తాడు. అంటే మీరు ఎక్కడున్నా సరే మీ మనసు ఆలోచనలు ఒకదాని మీద కేంద్రీకృతమై ఉండడం ఏదైతుందో దట్స్ కాల్డ్ ఋతంబర ప్రజ్ఞ. ఋతంబర ప్రజ్ఞ విశ్వజ్ఞాన కోసం అని చెప్పేసి మనకి షణ్ముఖ శర్మ గారు చక్కగా దాని మీద వివరణ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఆ క్లాస్లో కూడా దాని గురించి చెప్తాం. ఇది నాకు కూడా ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఏమని చెప్పాలి. ఇప్పుడు మనం డబ్బుని మనం అనుసంధానం చేసాం ఈ సబ్జెక్ట్కి, కానీ దీనికి ఒక పేరు అనేది ఉంటుంది. దీన్ని ఎలా చెప్పాలి అనేది నేను చాలా ఆలోచించాను, నాకు తట్టలేదు. అనుకోకుండా ఏమైందంటే, మా ఆఫీస్లో నేను మార్నింగ్ వెళ్ళాను ఆఫీస్కి, నా కొలీగ్ ఉన్నాడు. నేను అంతకుముందు 3 రోజుల ముందే ఈ షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి ఆర్టికల్ చదివాను, ఋతంబర ప్రజ్ఞ విశ్వజ్ఞాన కోశం అని చెప్పేసి. అది భలే అనిపించింది. అరే ఇది కదా నేను చెప్పాలనుకున్నాను. విచిత్రం ఏంటంటే ఋతంబర అంటే పేరు లేనిది, దానికి పేరు లేదు. దాన్నే ఆకాశిక్ రికార్డ్సింగ్ అంటారు, దేజావు అని అంటారు. ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు దానికి. అంటే ఇప్పుడు మీకు కలిగిన ఈ అనుభూతికి మీరు ఊహించేదానికి ఏమని పేరు పెడతాం, దానికి ఒక పేరు ఉండాలి. కాబట్టి మన ఋషులు, యోగులు, మునులు, మన పూర్వీకులు దానికి ఋతంబర అని పేరు పెట్టారు. అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళాను, నా కొలీగ్ ఉన్నాడు. ఆ అతన్ని నేను ఒక 1 year నుంచి గమనిస్తున్నాను. మా ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని చూస్తే ఎప్పుడు దేనికి ఆందోళన చెందినట్టు ఉండదు. నాకు తెలిసి ఒక టీ, స్నాక్స్ ఏమైనా హోటల్కి వెళ్తే ఆయనే పెడతాడు బిల్లు, ఎప్పుడు కూడా మమ్మల్ని పెట్టనివాడు. అలాగని పెద్ద శాలరీ ఏం కాదు, ఓకేనా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, దేనికి టెన్షన్ వాడు. వీడు ఇలా ఎలా ఉన్నాడా అని నేను ఆశ్చర్యపోయాను. ఎన్నోసార్లు అనుకుంటాం కానీ ఈ ఆలోచన రాదు కదా మనకి. ఆ తర్వాత ఏమైంది, ఈ ఆర్టికల్ నేను చదివాను, ఒక 3 days అయింది. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఎదుగుతున్నటువంటిది నా కాలికి తగిలింది, అవునా కదా? ఏదైతే ఎదుగుండదో కాలేజ్ అయితే హ్యాపీ కదా. అలాంటిది ఇంత గొప్ప సబ్జెక్ట్ ఇది, దీని వెనకాల ఇంత ఉందా
అనేది అప్పుడు తెలిసింది. దీన్ని ఋతంబర్ అంటారు. దీనికి ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచన విధానం అన్నిటికంటే అతీతంగా పనిచేస్తుంది. ఈ సమాజానికి అతీతంగా పనిచేస్తుంది. ఈ సృష్టికి అతీతంగా పనిచేస్తుంది. దాంట్లో అంత గొప్ప ఎనర్జీ ఉంది అని తెలిసింది అది చదివిన తర్వాత. ఉదయం ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళగానే జస్ట్ ఏం మాట్లాడలేదు. హాయ్ అన్నాను, హాయ్ అన్నాను అనగానే పక్కన కూర్చున్నాను. సడన్గా ఆయన అన్నాడు కదా, నీకు ఋతంబర్ తెలుసా అన్నాడు. ఎప్పుడు ఏదో పిచ్చబట్టి మాట్లాడుకుంటాం ఆఫీస్లో, టీ తాగినామా చేసినామా ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుంటాం తప్ప ఇంకా అంతకంటే ఏం ఉండదు. సడన్గా ఆయన ఏమన్నాడు, నీకు ఋతంబర్ ప్రజ్ఞ తెలుసా అన్నాడు. ఆ 3 రోజుల ముందు చదివి వచ్చాను కదా నేను, పొరపాటునని నా అవును తెలుసు అన్నాను. అయిపోయింది అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు. అదేంటన్నా మాట్లాడేవంటే తెలుసన్నావు కదా, ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏమి ఉండదు అన్నాడు. ఇంకా తెలిసినోడికి ఇంకేం మాట్లాడలేము, ఇంకేం చెప్పలేము ఇక అంతే. అదేంటండి మాటలు ఉండవు కదా, ఋతంబర్ ప్రజ్ఞ అంటే మాటలు ఉండవు, అన్నీ నీకు తెలియకుండానే తెలిసిపోతుంటాయి. నేను ఎందుకు తెలుసు అని చెప్పి నేను తర్వాత బాధపడ్డాను. ఎందుకంటే తెలియదంటే ఆయన ఏమైనా చెప్పవచ్చు కదా. తెలుసుకునే వాళ్ళమేమో ఇంకేమన్నా. మీరు నమ్మండి, ఇంకో 1 ఇయర్ నాతో ఉన్నాడు ఆయన. 1 ఇయర్లో ఏనాడు అడిగినా ఆయన చెప్పలేదు నాకు. షేర్ చేయలేదు ఏమి. ఋతంబర్ ప్రజ్ఞ తెలుసా అన్నాను. తెలుసు అన్నావు, అయిపోయింది. అది తెలిసినవాడు ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా సృష్టించగలుగుతాడు. అది నీకు తెలిసింది ఆ రహస్యం అన్నాడు ఆయన. నేను జస్ట్ ఆర్టికల్ చదివి దాన్ని అవగాహన చేసుకున్నాను తప్ప అందుకంటే ఇంకేం తెలియదు. ఎందుకు చెప్పాను రా అని అనిపించింది నాకు. అప్పుడు అర్థమైంది కదా, ఓహో ఇతడికి ఋతంబర ప్రజ్ఞ తెలుసు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాడు, దేనాడు కూడా దేనికి టెన్షన్ పడలేదు, ఇంత స్వచ్ఛంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి ఆ ఋతంబర ప్రజ్ఞ వైపు ఎప్పుడైతే ఆలోచిస్తూ లోతుల్లోకి వెళ్ళిపోతాడో ఫస్ట్ మీ లోపల ఒక 6th సెన్స్ పవర్ వస్తుంది. ఓకేనా, అంటే జరగబెట్టి అని ముందే తెలుస్తుంది. 2 ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో డబ్బు సంపదాశీరం ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైందా? 3వది ఏంటంటే ఈ సమాజంతో పని ఉండదు అతనికి. అతని ప్రపంచం వేరు, అతని అంతరాల్లో అతను జీవిస్తుంటాడు నిరంతరం. అర్థమైందా? అప్పుడు ఏమవుతుందంటే సమాజం నుంచి దూరంగా ఉండాలనే ఆలోచనలు వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ ఒక మేధావి కానీ, ఒక యోగి కానీ, ఒక ఋషికి వచ్చే ఆలోచనలే తప్ప ఇంకేం ఉండదు. ఈ ఋతంబర ప్రజ్ఞలో ఏమేం జరుగుతుంది ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఉంది, బిడ్డని పసిపాపని ఒళ్ళో పెట్టుకొని పడుకుంది. పక్క నుంచి పెద్ద ప్రొసెషన్ పోతుంది. ఆ చప్పుళ్ళు టపాసులు పేలుస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. అయినా సరే ఆమె లేవట్లేదు నిద్రలోంచి. ఓకేనా, చిన్న పసిపాప ఇట్లా కదిలింది, చిన్న కేరింత కొట్టింది, ఎమ్మట పొత్తుల్లోకి పట్టుకుంటుంది తల్లి. అంత పెద్ద చప్పుళ్ళకి లేవలేదు. ఈ చిన్న కేరింతకు చిన్న కదలెక్కి ఆమె ఎమ్మటే ఉలికి పడి లేచి ఒళ్ళో పట్టుకుంది. ఆ తల్లికి ఆ బిడ్డకు ఉన్నటువంటి ఒక సన్నని వెండి తీగ ఏదైతుందో ఆ అనుసంధానం చేసేదే ఋతంబర ప్రజ్ఞ. ఒక సాధకుడు ఉన్నాడు, లేకపోతే యోగి ఉన్నాడు, ఒక ఋషి ఉన్నాడు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మన వాళ్ళు ఎన్నో సాధనాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. ఇప్పుడు అతను వెళ్ళాడు, ఒక హిమాలయస్ వెళ్ళాడు, ఒక అడవికి వెళ్ళాడు, లేకపోతే ఏదైనా ఒక నిర్మానుష్య ప్రదర్శనకి వెళ్ళాడు, ఒక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తున్నాడు, లేదా అమ్మవారి గురించి తపస్సు చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ మన సబ్జెక్ట్లో ఋతంబర ప్రజ్ఞ ద్వారా ప్రతిదీ నువ్వే సృష్టించుకుంటావు కాబట్టి యువర్ ద క్రియేటర్ అని చెప్పుకోబడ్డది మనం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అంటే ఎలా ఉంటాడు? 4 చేతులు, శంకు చక్రాలు, గద, కిరీటం, పీతాంబరాలు ఇవన్నీ ఉంటాయి. ఆ రూపాన్ని పదే పదే చూస్తున్నాడు ఆయన. దానికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరాన్ని పదే పదే చదువుతున్నాడు. ఆ బీజాక్షరం యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ పెరిగి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని తయారు చేసి నీ ముందర నిల్చోబెట్టింది విశ్వం. నిజంగా శ్రీ మహావిష్ణువు లేడు, నువ్వే పదే పదే ఆ రూపాన్ని ఊహించుకొని దానికి సంబంధించిన బీజాక్షరాన్ని పదే పదే చదివి ఒక రూపాన్ని తయారు చేసింది నీ మనస్సు. అందుకే మనం ఏమంటామంటే ఋతంబర ప్రజ్ఞ అంటే నీ మనసుతో మాట్లాడే ప్రక్రియ అంటాం. నీ మనసే తయారు చేసింది, అక్కడ దేవుడు లేడు, నీ మనసే శ్రీ మహావిష్ణువు తయారు చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే నువ్వు ధ్యాన నిమగ్నుడు ఉన్నావు, ఆయన వచ్చి నిలిచింది కూడా నీకు తెలియదు. ఇప్పుడు అతను వచ్చి నిల్చున్నాడు, నువ్వు కళ్ళు తెరవని చెప్పేది కూడా ఋతంబరనే. ఆ యొక్క జ్ఞానాన్ని కలిగించేది కూడా నీ మనసే చెప్తుంది. ఏమనంటే నువ్వు దేనికోసం అయితే ఇన్ని రోజులు నువ్వు ఆలోచిస్తున్నావు, ఏదైతే చేస్తున్నావో ఆ రూపం నీ ముందు వచ్చి నిల్చుంది, కళ్ళు తెరవని నేను కదిలించేది కూడా ఋతంబరనే. ఇప్పుడు అర్థమైందా? ఋతంబర అంటే ఎంత లోతుగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో యు ఆర్ ద క్రియేటర్, నువ్వు ఏదైనా సృష్టించుకోవచ్చు. దాంతోనే అనుసంధానం ఉన్నప్పుడు నీ ప్రపంచం వేరుగా ఉంటుంది. కాబట్టి మన సబ్జెక్ట్ అంతా ఈ ప్రపంచానికి వేరుగానే ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో మీకు కావాల్సినవన్నీ మీరు సృష్టించుకోవచ్చు. దేనికి సంబంధించింది ఇది?
విశ్వానికి సంబంధించిన సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ అంతా అదే కదా. మనసుకి ఎలా అనుసంధానం చేసుకోవాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎపిసోడ్ను ఒక 10 సార్లు వాచ్ చేయాలనే చెప్తాను ప్రతి ఆడియన్ కూడా. నేనైతే పట్టించుకోవాలి, దాన్ని పట్టుకున్నప్పుడే కదా. ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటామో సంకల్పాలు నెరవేరుతాయి. మనకు కావాల్సింది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. నో వర్డ్స్ అసలు. చాలా పెద్ద నాలెడ్జ్ ఇది. కొత్తగా నేను కూడా నేర్చుకోవడానికి ఒక చిన్న స్కోప్ దొరికింది ఈ ఎపిసోడ్ త్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.